నమస్తే సార్, మీ పేరు? అసేనమ్మ. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. సరే, ఆటో డ్రైవర్గా ప్రెజెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి? అప్పట్లో గుంతలతో నిండిపోయిన రోడ్లు, డ్రైనేజీలతో ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగున్నాయమ్మ రోడ్లు. గవర్నమెంట్ మారాక పరిపాలన బాగా ఉంది. బాగానే ఉన్నాయి. రోడ్లు అవి బాగున్నాయి, ప్రస్తుతానికి ఇబ్బంది ఏమి లేదు. సార్, ఇంతవరకు మనం చూసినట్లయితే ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు కూడా కేవలం చంద్రబాబు గారు మాత్రమే పరిపాలించారు. ఇప్పుడు ఆయనతో పాటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు కలిసి పరిపాలిస్తున్నారు. ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వల్ల బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు సార్? 11 నెలలు అయిపోయింది. బాగానే ఉందమ్మా. మనకు విలేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. చాలా బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పొత్తు దొరకట్లేదంట జగన్ గారు ఆరోపిస్తున్నారు సోషల్ మీడియా. ఆయన మాటలు ఎవడో పట్టించుకోరమ్మా. పట్టించుకోరంటారా? ఆయన మాటలు ఎవడో పట్టించుకోరు. ఇంకేదోటి ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏదోటి పుల్లలు ఎట్టాలి, ఇంకా ఏ వంక దొరకనో డొంకట్టుకు ఎలాడబడ్డాడని ఇంకా వీళ్ళ మీద పడతారు. అది అసలు వాళ్ళ మధ్యలో ఎలాంటి ఘర్షణలు అయినా ఉన్నాయంటారా? అది ఇప్పుడు వరకు ఇంకేమీ రాలేదమ్మా. మధ్యలో వాళ్ళు ఇలాగ ఎవరో వాళ్ళు పుల్లలెట్టి మాట్లాడుతుంది తప్ప వాళ్ళిద్దరి వల్ల ఘర్షణలు అవుతాయి. ప్రస్తుతానికి ఇంకా లేవు. ముందు ముందు ఏమో చెప్పలేము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తారు. మొత్తం అంతా చేస్తున్నాడమ్మా ఆయన. పిఠాపురం ఒకటే చేస్తలే, మొత్తం అన్నీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలన్నీ ఇప్పుడు దాకా ఏ మూల ఏ ఊరు ఉందో కూడా మనకు తెలియని ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన వల్ల అవి కూడా తెలుస్తున్నాయి. అవునా కదండి? అది ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు? ఇంకా ముందు ముందు మొత్తం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు సహారం బాగుంటే ఇంకా ముందు ముందు అన్నీ కూడా వెళ్ళేది బాగుంటుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ప్రెసెంట్ అందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మత మార్పిడి చేస్తున్నారంట. మత మార్పిడి ఎందుకు? మత మార్పిడి అవుతే ఆయన చేయడం అంటే అన్ని కులాలు అందరితో పాటునే మాట్లాడతాడు ఆయన. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఎలా వచ్చాయంటే ఈయన కాసేపు క్రైస్తవుల వైపు మాట్లాడితే కాసేపు హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటారు. వాటి గురించి అవుతాయి ఏం కాదమ్మా. ఇప్పుడు ప్రతి కుల వైపున మాట్లాడాలంటే మరి మాట్లాడాలి. ఒకళ్ళనే పెట్టి ఉన్న వాళ్ళని విమర్శించకూడదు. 4 కులాలు తరపున మాట్లాడాలి. అలాగే మాట్లాడుతున్నాడు ఆయన. అంతేగాని ఈ కులం ఇది, ఈ కులం ఇది అని ఏలేటి చూపించలేదుగా, చూపించలేదు. అది ఎలా ఉందంటారు మొత్తానికి ప్రభుత్వం? ప్రస్తుతానికి అవుతే బాగుందమ్మా. నెక్స్ట్ వచ్చేది నేనే 2.0 చూపిస్తాను. అసలు ఇప్పుడు పేరు పలుకుతున్నారు కానీ నెక్స్ట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు సమస్య లేదు. సార్, పోలీసుని బట్టలు తీసుకొడతా అనే వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లోనే చేశారు. ఇప్పుడు ఆయన కొట్టించుకుంటాడు. అలా అంటారా? ఇప్పుడు ఆయన కొట్టించుకుంటాడు. ఇంకా ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు కదా, నెక్స్ట్ ఇంకా ఆయనే వస్తాడు. ఇంకా సలపేలు జైల్లోనే ఉంటాడు. ఇంక మళ్ళీ అందులో లేదు. పోలీసు వాళ్ళు పట్టించుకోగానే లేకపోతే ఆ మాటలకి ఈ పాటికే తీసుకెళ్ళిపోతారు. అది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోతున్నారంట, అది నిజమేనా? అది అంతవరకు మనకు ఐడియా లేదమ్మా. మరి అది మనకు ఐడియా లేదు. అంతవరకు మనకు తెలిసిన వరకు ఇంతవరకు. అది ఆయన ఎక్కడ స్కామ్లో అయ్యి అంటే అది తాగేవాళ్ళకి తిరిగేవాళ్ళకి అంటే మనం వాటి జోలికి వెళ్ళమమ్మా. అయితే మొత్తానికి బాగుందండి. బాగుంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఇలాగే వెళ్ళాలని చూస్తున్నాం మేము. అది ఏంటంటే లేబర్కి బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి, పరిపాలన బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన అనుభవంతో బాగానే తీసుకొస్తున్నారు. కొంతమంది జనాలు ఏంటంటే మనకు ఇప్పుడు 10 ఏళ్ళు వస్తాయి, లేకపోతే 15 ఏళ్ళు వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి ఆగిపోయి అంటున్నారు. కానీ ఇవాళ వస్తే ఇవాళ రూపాయి కనపడుతుంది కానీ దేశం మీద జరిగే పరిపాలన కనపడుతుంది కదా. అభివృద్ధి చూసుకోవాలి కానీ మనం ఇవాళ రూపాయి వచ్చింది, జగన్ వచ్చాడు 10 ఏళ్ళు ఇచ్చాడు, వీడు ఎత్తలేదు, ఇది అలాగే ఇలాగండి. అది తప్పు. అది మనకు కావాల్సిన పరిపాలన బాగుందా లేదా అన్నది కానీ రూపాయి ఇవాళ ఉంటుంది, రేపొద్దున పోవద్దు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మే నెలలో తల్లికి వందనం రిలీజ్ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అయితే దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మే నెల రానే వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తానన్నారు, ఇప్పటి వరకు ఎంత డబ్బులు జమ చేశారని చెప్పి ఎటకారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త వైసీపీ అనలిస్టులు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం మాట్లాడో ఒకసారి చూడండి. మే నెలాఖరికి కానీ స్కూల్స్ రీఓపెన్, ఎప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతాయి? జూన్ నెలలో. ఈ జూన్ నెలలో రీఓపెన్ అయ్యే లోపు ప్రతి తల్లుల ఖాతాల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయల చొప్పున వాళ్ళకి అకౌంట్లో జమ అవడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా ఈసారి తల్లికి వందనం పడడం ఖాయం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో 2 పథకాలు ఇచ్చేసింది. ఏదైతే పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు, అది సూపర్ 6లో పథకమే.
దీపం పథకం కింద అన్న మాట ప్రకారంగా 3 సిలిండర్లు అందజేస్తూ ఉన్నారు. ఇది సూపర్ 6లో పథకమే. ఇప్పుడు తల్లికి వందనం కూడా ఇస్తూ ఉంటే ఇది కూడా సూపర్ 6లో పథకం. ఖచ్చితంగా ఈ అవలంబం అవుతే అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు. ఇట్లన్నిటిని ఈ మే నెల కానీ జూన్ నెలలో కానీ ఖచ్చితంగా అన్న మాట ప్రకారం ఈ యొక్క పథకాన్ని అవలంబిస్తూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఏ అంశం మీద బురద జల్లాలి, ఏ అంశం మీద బురద జల్లాలని చెప్పి గుంటకా నక్కలు ఎదురు చూసినట్టు రోజుకు అంశానికి తెరలేపుతూ ఉన్నారు. ఇప్పుడు దీనికి ఏంటి, ఈ మే నెల వచ్చేపాటికి ఈ తల్లికి వందనం గురించి చెప్తారు. ఓకే రైట్, తల్లికి వందనం ఇవ్వకపోతే మీరు క్వశ్చన్ చేయాలి. అన్న మాట ప్రకారం ఈ మే నెలలో రిలీజ్ చేయకపోతే, జూన్ నెల అన్నారు కాబట్టి ఆ జూన్ నెల మే నెల కనుక ఈ 2 నెలలు కనుక రిలీజ్ చేయకపోతే మీరు ఏ మాట అన్నా సరే కూటమి ప్రభుత్వం పడుతుంది. కానీ మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు కదా. ఈ రోజున మీరు ఎక్కడ తప్పు దొరుకుద్దా, ఎలా విమర్శిద్దాం అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు ఇక ఎదురు చూపులే కనపడతా ఉంటాయి. గత 5 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి చేసినటువంటి పనులకి ప్రజలు విసిగెత్తిపోయారు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒక నమ్మకం పెట్టుకున్నారు. మీరు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి అప్పుల ఊబులో కూర్చున్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక గాల్లో పెట్టారు. అన్నమాట ప్రకారం పెన్షన్లు అవలంబిస్తూనే ఉన్నారు, ఆ పథకాలు అవలంబిస్తున్నారు, అభివృద్ధి పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు, రాష్ట్రానికి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు, ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుని పోలవరం ప్రాజెక్టుని పునఃప్రారంభించారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, పెన్షన్లో ఈ యొక్క ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు రిలీజ్ చేశారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ అన్న మాట ప్రకారంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో లేరు. కూటమి పార్టీకి పట్టం కట్టినటువంటి ఈ ప్రజలు రాబోయే 15 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ ఉన్నంతకాలం ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక ముందు చూపునటువంటి వ్యక్తి కావాలి. ఒక రాష్ట్రాన్ని నడపడానికి నీకు అవకాశం ఇచ్చి నీ చేతిలో పెడితే రాజన్న పరిపాలన తీసుకొస్తాడు, రాజన్నలా పరిపాలన చేస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మి ఓటేస్తే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి సార్? ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు లేక యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారండి. ఒక పక్కన పథకాలు ఇస్తున్నారనే పేరే తప్ప ఆ పథకాల పేరుతో వెనక మా దగ్గర దోచుకు తింటున్నారన్న విషయం ప్రజలు గ్రహించారండి. ఎందుకంటే సూపర్ 6 మీరు నవరత్నాలు పెట్టారు కదా, ఆ నవరత్నాల పథకాల్లో అమ్మఒడే తీసుకోండి. మీరు 15,000 రూపాయలు అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 2,000 3,000 రూపాయలు కట్ చేసుకునేవారు. అదేంటయ్యని అడిగితే మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారని చెప్పి ఒక కొటేషన్ పెట్టేవారు. మరి స్కూల్లో మనం శుభ్రం చేసుకున్నట్టు లెక్క అయితే అందులో బలలు ఇరిగిపోయినా, టేబుల్స్ ఇరిగిపోయినా, లేదంటే ఇంకేమైనా రిపేర్లు ఏమైనా వచ్చినా సరే మీరు బిల్లు పెడుతుంటే ఆ స్కూల్ వాళ్ళు మీరు పెనాల్టీ డబ్బులు ఎందుకు వేస్తూ ఉన్నారు, మళ్ళీ వీళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? మరి ఇవన్నీ క్వశ్చన్ చేస్తారు సార్. ఇక్కడ రాష్ట్రంలో మీరు ప్రజలకు ఏం చేశారు, రేపొద్దున ఏం చేయబోతున్నారని చెప్పి ప్రజలు చూసేది అదే. మీరు ఏ పథకాలు ఇచ్చారు, ప్రజలకి ఏం అవసరాలు తీర్చిన ఈగ చూసేది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం చేశారు, ఉద్యోగ అవకాశాల కోసం ఏం చేశారు, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇంకా రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఇవి క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఇచ్చే పథకాలు నెలకు ఒక్కసారి ఇచ్చే పథకం సార్, సంవత్సరం మొత్తంలో ఒక్కసారి నెలకిస్తారు. ఆ నెలలో ఒక్కసారి ఇచ్చే పథకం కోసం సంవత్సరం అంతా వెయిట్ చేయలేరు కదా. అదే ఒక ఫ్యాక్టరీ కానీ ఇంకోటి ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు ఒక ఉద్యోగం చేసుకుంటారు, ఆ ఉద్యోగం ద్వారా వాళ్ళ కుటుంబం పోషింపబడుతుంది, ప్రతీ నెల జీతం వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో చక్కగా పనిచేసుకుంటూ ఉంటారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేసిందంటే ఇదే. ఖచ్చితంగా ఒక ఉపాధి అవకాశం లాంటిది ఒకటి కల్పిస్తే ఉద్యోగం చేసుకుంటారు, దాని ద్వారా వాళ్ళ కుటుంబం పోషించబడుద్ది. అంతే తప్ప పథకం ఇస్తే ఏముంది, ఆ పథకం డబ్బులతో జస్ట్ అలా వచ్చేలాగా అయిపోయే డబ్బులతో ఏం అభివృద్ధి చెందదు కదా. ఈ రోజున ఖచ్చితంగా పరిశ్రమ లాంటిది ఉంటే మన ఉద్యోగులు అనేక మంది ఉద్యోగాలు చేస్తారు, చక్కగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పటికైనా అభివృద్ధి పదం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలకు సహకరించిన, అంతే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి బురద జల్లే రాజకీయాలకు కాస్త దూరంగా ఉండండి.